సో హాయ్ మావా, వెల్కమ్ బ్యాక్. రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ ఇది తెలుగు టైటిల్, డ్రాగన్ ఇది తమిళ టైటిల్. అండ్ తమిళ యాక్టర్ ప్రదీప్ రంగనాథన్ లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్. అండ్ ఈ నెల ఫిబ్రవరి 21న థియేటర్ రిలీజ్ అయింది మావా తెలుగు తమిళ్లో. మొత్తానికి యునామినస్ టాక్తో సినిమా బ్లాక్ బస్టర్ దిశగా దూసుకోబోతుంది. అండ్ అదేవిధంగా ఈ సినిమా ఈ రోజుతో 50 కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ చేసింది మావా జస్ట్ 3 డేస్కి. అండ్ ప్రదీప్ రంగనాథన్ కెరీర్లో హైయెస్ట్ గ్రాస్ సినిమాగా నిలవబోతుంది. ఆల్రెడీ దీనికి ముందు సినిమా లవ్ టుడే, అది కూడా బ్లాక్ బస్టర్ అది. అండ్ ఇది కూడా దానికి మించి డబుల్ బ్లాక్ బస్టర్, ఎందుకంటే సినిమాలో అలాంటి కంటెంట్ ఉంది. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 21న థియేటర్ రిలీజ్ అయింది కదా మామ. అదే రోజు ఈ సినిమా హెచ్డి వర్షన్ లీక్ అయింది. అండ్ థియేటర్ సౌండ్, ఆడియో అయితే థియేటర్ సౌండ్, విజిల్స్, క్లాప్స్, కానీ ఆడియో క్వాలిటీ బాగుంది, ప్రింట్ కూడా బాగుంది. కానీ ఈరోజు ఫిబ్రవరి 24వ తేదీన ప్రింట్ బాగుంది, ఒరిజినల్ ఆడియో మావా తమిళ్లో అయితే ఈ సినిమా హెచ్డి వర్షన్ లీక్ అయింది. యాక్చువల్లీ ఈ సినిమా డిజిటల్ రైట్స్ బ్యాక్ చేసింది నెట్ఫ్లిక్స్ మావా, నెట్ఫ్లిక్స్ తీసుకుంది. మరి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది కాబట్టి మనకు థియేటర్ రిలీజ్ అయిన 5 వారాల తర్వాత రావచ్చు. సో ఎప్పుడు వస్తున్నది టుమారో ఒక వీడియో చేస్తాను, వెయిట్ చేయండి, ఓకే. సో మొత్తానికి ఈ సినిమా హెచ్డి వర్షన్ ఒరిజినల్ ఆడియోలో అయితే హెచ్డి లీక్ అయింది. అండ్ తెలుగులో అయితే మనకు థియేటర్ సౌండ్ అంటే హై క్వాలిటీ లైన్ ఆడియో అయితే అవైలబుల్ ఉంది, ఓకే. ఇక ఈ సినిమా రివ్యూ అయితే వెళ్ళిపోదాం మామ. ఇక ఈ సినిమా స్టోరీ సింపుల్గా చెప్పాలంటే మామ, మన హీరో డిగ్రీ పాస్ అవ్వకుండానే ఫేక్ సర్టిఫికేట్లు సృష్టించి ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ కొట్టేస్తాడు మామ. శాలరీ 1,10,000. ఈ ప్రాసెస్లో ఒక కంపెనీ అనేది తరచుగా 5 ఇయర్స్కి 2 ఇయర్స్కి సర్టిఫికేట్లు అనేది వెరిఫికేషన్ చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు కొంతమంది ఆ వెరిఫికేషన్లో ఫేక్ అని తెలిసిపోతుంది అనమాట. సినిమాలో కూడా మన హీరో ఫేక్ అని తెలిసిపోతుంది. తర్వాత ఆ ప్రిన్సిపాల్కి, అంటే తను చదివిన కాలేజీ ప్రిన్సిపాల్కి మన హీరోకి కొంచెం బాండింగ్ ఉంటుంది అనమాట. అది స్టార్టింగ్లో డైరెక్ట్ రివీల్ చేయడం. ప్రిన్సిపల్ మన హీరోకి ఒక టార్గెట్ ఇస్తాడు ఇంటర్వెల్లో. ఆ ట్విస్ట్ అయితే సూపర్ ఉంటుంది మామ. అక్కడి నుంచి సెకండ్ హాఫ్ ఫన్ అయితే మామూలు ఉండదు. అండ్ సినిమాలో 3 హీరోయిన్స్ ఉన్నారు మామ. అనుపమ పరమేశ్వరన్ ఒక కొత్త హీరోయిన్, తర్వాత లవ్ టుడే సినిమాలో హీరోయిన్ ఇవానా కూడా ఉంది మామ. సినిమాలో 3 హీరోయిన్స్ ఉన్నారు. ఒక 2 హీరోయిన్స్ లవ్ ట్రాక్ ఉంది, ఒక హీరోయిన్ క్యామియో ఉందన్నమాట. సో మొత్తానికైతే ఇక డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. ఎస్పెషల్లీ వాట్ ఏ టేకింగ్ మ్యాన్, నిజంగా ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో స్క్రీన్ ప్లే మాత్రం హైలైట్ మామ. వాట్ ఏ స్క్రీన్ ప్లే. అండ్ క్లైమాక్స్ వచ్చే ఎమోషన్ సీన్స్ మాత్రం ప్రదీప్ రంగనాథన్ హీరో చింపేశాడు మా. యాక్టింగ్ మాత్రం వాట్ ఎమోషన్, మా కంట్లో నీళ్ళు వచ్చేస్తాయి. ఆ లాస్ట్ సీన్ మాత్రం ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ కామెడీ మాత్రం హైలైట్గా ఉంటుంది మామ. మొత్తం చెప్పాలంటే ఫుల్ అంత కామెడీ ఎంటర్టైనర్ ఈ డ్రాగన్, రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ సినిమా. సో ఓవర్త్ మూవీ ప్రజెంట్ యూత్కి బాగా కనెక్ట్ అయ్యే సినిమా ఈ డ్రాగన్ సినిమా. సో మిస్ అవ్వద్దు. ఈ సినిమా అయితే మీకు రికమెండ్ చేస్తున్నా. ఓటీటీలో స్కిప్ చేసి థియేటర్లో చూడాల్సిన సినిమా మామ ఇదే. ఫ్యామిలీ తీసుకోబోండి. ఎలాంటి అడల్ట్ సీన్స్ కానీ, ముద్దు సీన్స్ అంటే కిస్సింగ్ సీన్స్ కూడా లేదు మామ. ప్యూర్ ఫ్యామిలీ వాచ్డ్ మూవీ. వల్గరిటీ సీన్స్ కూడా లేవు, డబుల్ మీనింగ్స్ డైలాగ్స్ కూడా లేవు. అలాంటి సినిమా ఇది, మిస్ అవ్వద్దు. సో వర్త్ మూవీ ఇది, ఓకే మామ. సో ఫైనల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5/4 మామ. వెంటనే ఈ సినిమాని థియేటర్ అయితే వాచ్ చేసండి, ఓకే. ఈ సినిమా మీరు ఆల్రెడీ చూసారా? అయితే మీకు ఎలా అనిపించారని కామెంట్ చేయండి, ఓకే. సో బాయ్ మామ.